నేను చూడలేనంటూ హీరో ఎవరు లేరన్న. మ్యాక్సిమం అందరి హీరోలు చూసాను. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా పెరగడం వల్ల నా మనసు మారిపోయిందన్న. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, నా పేరు గడగడ మోగాలి, నేనంటే 10 మందికి తెలియాలి, నన్ను చూడగానే గుర్తుపట్టి నాకు సలాం కొట్టాలి అంతే. ఇష్టంగా చేశానన్న. ఎప్పుడు డాన్స్ని కష్టంగా చేయలేదు. ప్రతి డాన్స్ ప్రతి మూమెంట్ అయినా ఇష్టంగా చేసేవాడిని. ఇంచుమించు ఒక 500 మంది తయారు చేశాను నా స్టూడెంట్స్ని. 500 మందికి డాన్స్ నేర్పించారు. రంగస్థలం కూడా షో నేను చేశానన్న. నా ఊరు నేను బాగు చేసుకోవాలని. ఉదాహరణకు చెప్పాలంటే మా ఊర్లో ఎమ్మెల్యే కూతురు కూడా నన్ను లవ్ చేసింది. అంటే ఇలా కొంతమంది ఉన్నారు. అంటే నా వయసులో నా తీర్మానం ఏంటంటే ఆస్తులు ఎలా సంపాదించుకుందాం అని కాదన్న, ఆత్మలు ఎలా సంపాదించాలన్న ఒక్క మంచి నిర్ణయం నేను తీసుకున్నాను. అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికెట్లు 8 ఉన్నాయన్న, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్లు 4 ఉన్నాయన్న. ఢీ జోడి ఇండస్ట్రీలో అడిగి పెట్టాలన్న గోల్ పోయి నా సమాజాన్ని నేను మార్చుకోవాలన్న గోల్ వచ్చిందన్న. నేను మరచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నా. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మన మధ్య బ్రదర్ మధు గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ఈయన సీనియర్ డి జోడీలో అనేకమైన పర్ఫార్మెన్స్ చేస్తూ అలాగే సినిమా ఫీల్డ్లో కూడా డ్యాన్స్గా ప్రదర్శనలు చేసిన ఈ బ్రదర్ జీవితం, అంటే ఈ బ్రదర్ సాక్ష్యం టర్నింగ్ పాయింట్ ఏంటో తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నామకార్థంగా జీవిస్తూ సినిమా ఫీల్డ్లోకి అలాగే డి జోడీ డ్యాన్స్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏ విధంగా నిజమైన దేవుని తెలుసుకున్నారో తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా సంతోషం అన్న. మీ సాక్ష్యము చూస్తున్న వీక్షకులు కూడా మీ సాక్ష్యము పంచుకోమని కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. చక్కగా నాకు దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తాడని నేను ఊహించుకోలేదు. ఫస్ట్ గుంట దేవునికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను అన్న. అంత దూరం నుంచి నిజంగా ఇక్కడికి రావడం చాలా సంతోషం, మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం అన్న. నేను అసలు డీలో ఉండి అసలు బయటికి ఎలా వచ్చానంటే అసలు ముందులో నా జీవితం ఎలా ఉండేది కాదన్న. ఫస్ట్ లో నేను ఒక పేరు సంపాదించుకుందాం, అందరికీ నేను తెలియాలని చెప్పి డాన్స్ ని చూస్ చేసుకోవడం జరిగిందన్న. ఎందుకంటే డాన్స్ అంటే అందరికి ఇష్టం. సో నేను డాన్సర్గా ఉన్నప్పుడన్నా చాలా కష్టపడేవాడిని. అంటే చిన్నతనం నుంచి డాన్స్ అంటే మీకు ఇష్టం అండి? చిన్నతనం నుంచి కాదండి, కరెక్ట్గా కాలేజ్ ఇంటర్ కంప్లీట్ అయింది అప్పుడు నాకు డాన్స్ అంటే ఇష్టమైంది. అది కూడా ఒక అమ్మాయి నన్ను ప్రేమించి వదిలేసింది, మోసం చేసింది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలాగన్నా నా దగ్గరికి రప్పించుకోవాలని డాన్స్ ని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. అయితే మీరు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారని నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారు. జస్ట్ 1 or 2 minutes మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేవారు ఏంటి 2 మాటల్లో చెప్తారా? తప్పకుండా. మా మమ్మీ పేరు లక్ష్మి గారన్న. నాకు 3 అన్నయ్యలన్న, లక్ష్మణ్, శ్రీను అండ్ రాజేష్ అన్న. నేను లాస్ట్, అందరికన్నా లాస్ట్ అన్న. మా డాడీ గారి పేరు అప్పారావు అన్న. అయితే మా డాడీ గారు చనిపోయారన్న. ఇది మా బ్యాక్గ్రౌండ్ అన్న. నాది పైక్రోపేట అన్న, అనకాపల్లి డిస్టిక్ పైక్రోపేట అన్న. అయితే నేను ఎప్పుడైతే డాన్స్ ని చూస్ చేసుకున్నానో ఫేమస్ అవుద్దామని నా కోరిక అన్న. ముందు నేను అందరికీ తెలియాలి, 10 మంది నా కోసం చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక రెస్పెక్ట్ లేదా గౌరవం కావాలి అన్న ఉద్దేశంతో. దట్టు ఇంకో అమ్మాయి నాకు మోసం చేసిందని చెప్పాను కదన్న, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలి, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలని నేను డాన్స్ని ఎంచుకున్నాను అన్న. ఎంచుకొని ఎంతగా కష్టపడ్డానంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అన్న, ఉదయం సాయంత్రం వదలలేదన్న. అసలు ఎంతగా ప్రాక్టీస్ చేసేవానంటే నేను ప్రాక్టీస్ చేస్తుంటే నా లోన్ ఉన్న ఇన్నర్ వేర్ కూడా తడిచిపోయేది ప్రాక్టీస్ కి. అంత కసి అంత పగ. డాన్స్ అంటే పిచ్చి అన్న నాకు అప్పుడు. ఆ రోజుల్లో డాన్స్ అంటే పిచ్చి. ఇప్పుడు ఆ కష్టమే నన్ను మొత్తం
వందల మందికి వేల మందికి తెలిసేలా చేసింది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను పలకరించేవాళ్ళు, అరే మదన్ వచ్చారా అని చెప్పి నా కోసం. అసలు చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ లోకంలో ఉన్నాయి. డీ జోడీలోకి మీరు ఎలా వెళ్ళగలిగారు? అసలు దానిలోకి మీరు ఎందుకని వెళ్ళాల్సి వచ్చింది బ్రదర్? నాకు వెళ్ళాలని లేదు కానీ అన్న, ఫస్ట్ నేను అందరిలో ఫస్ట్ పేరు సంపాదించుకోవాలని ఆశ అన్న. అయితే నేను బాగా కష్టపడ్డాను, చాలా కసిగా డాన్స్ చేసేవాడిని. 10 మంది నా బ్యాక్గ్రౌండ్ ఉండేవారు. వాళ్ళందరికీ నాకు కంపేర్ చేస్తుంటే నేను డాన్స్ చేసినప్పుడు కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయేవారు నిజంగా. అంటే ఈ కష్టం నన్ను డీ వరకు తీసుకెళ్ళింది. అసలు డీలోకి ఎలా అడిగి పెట్టినంటే, నేను చేసిన ప్రాక్టీస్లన్నీ పోస్ట్ చేసి ఉన్నాను ఫేస్బుక్ లో కానీ లేదా టిక్టాక్, అప్పుడు టిక్టాక్ ఉండేదన్న. ఆ టిక్టాక్ లో పోస్ట్ చేసేటప్పుడు ఒకసారి చైతన్య మాస్టర్ చూశారు. చైతన్య మాస్టర్ చూసి, తమ్ముడు నీకు ఎలాగా నీ డాన్స్ నేను చూశాను, నీ కష్టం నాకు అర్థమైంది, చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నీకు డీలో అవకాశం ఇస్తానని చెప్పి నన్ను కాల్ చేసి డీ వరకు తెప్పించారని. చైతన్య మాస్టర్? అవునన్న, చైతన్య మాస్టర్. ఆయన ద్వారానే నేను డీకి వెళ్ళాను. అయితే కాల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, డీలోకి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసేవాడిని, అందరితోనే ప్రాక్టీస్ చేసేవాడిని. అయితే నేను కంటెస్టెంట్కి ఈక్వల్గా చేసేవాని అని చెప్పి అందరూ చెప్పుకునేవారు. కంటెస్టెంట్ అంటే మిడిల్లో వేస్తారు కదన్నా డాన్స్, అప్పుడు కొత్తలో మిడిల్లో వేస్తారు కదా. అంటే వాళ్ళకి మిగతా బ్యాక్గ్రౌండ్ డాన్సర్లకి తేడా ఏంటంటే, అందరికి డాన్స్ వచ్చు కానీ ఫ్లిప్స్ రావు, బీబోయింగ్ అంటారు దాంట్లో. ఫ్లిప్స్ రావు. ఆ ఫ్లిప్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఆ ఫ్లిప్స్ నేను నేర్చుకున్నాను అన్న. ఫ్లిప్స్ లో 2 టైప్స్ ఉంటాయి అన్న. ఒకటి ఫ్లోర్ లో వేస్తారు, అంటే నేల మీద ఒకటి వేస్తారు. ఇంకోటి హెయిర్ లో వేస్తారు, అంటే పైన గాల్లో తిరుగుతారు. అవన్నీ వచ్చి డాన్స్ ఈ 3 వచ్చినోడు నిజంగా కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ 100% ఇచ్చేస్తారని ఈజీగా వాళ్ళే తీసుకుంటారు. సో ఆ 3 నేర్చేసుకున్నాను నేను. అంటే డీకి వెళ్ళక ముందే నేను నేర్చేసుకున్నాను. అంటే అంత పిచ్చి డాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్న. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, నా బాయ్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, మేము ప్రాక్టీస్ చేస్తుంటే మా హీట్ కి ఎదురుగుంటా అద్దం ఉంటది కదన్నా, ఆ అద్దం కూడా ఆవిరి పట్టేసింది. ఆవిరి పట్టేస్తున్న టైంలో నేను వెళ్ళి ప్రాక్టీస్ అని పేరు రాసి ఉంది దాని మీద. అంత హార్డ్ వర్క్ చేసేవాను అన్న. ఒకసారి అన్న నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది అక్కడంటే ఆ గడ్డి ఉంటది కదన్నా, ఆ గడ్డిలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడిని. చాలా దారుణంగా చేసేవాడిని, చాలా దెబ్బలు తగిలిని. ప్రతిరోజు ఒక నొప్పితో పడుకునేవాడిని, ప్రతిరోజు రోజుకు ఒక నొప్పితో పడుకునేవాడిని. చాలా హార్డ్ వర్క్ చేసిన. కొన్ని సార్లు అయితే భోజనం కూడా తినలేదు, కొన్ని సార్లు అయితే రాత్రి 1 గంట 2 కూడా అయింది. అయినా ప్రాక్టీస్ వదిలో అని కాదు. కొన్ని ఫ్లిప్స్ రావన్న, ఒక్కొక్కసారి సరిగ్గా రావు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా ఫ్లిప్స్ వేసి ఇలా రౌండ్ గా తిరిగి ఇలా పడాలి. అది వామ్ మూమెంట్స్ అంటారు. ఎక్కువ డీ జోడీలో కంటెస్టెంట్లు వాళ్ళు వేస్తారని. ఈ వామ్ మూమెంట్స్ ఎప్పుడైతే వేస్తున్నానో అప్పుడు ఒకసారి సరిగ్గా రాలేదు. స్ట్రైట్ గా ఇలా గిర్రం తిరిగి స్ట్రైట్ గా ఇసుకలో ఇలా ముఖమే పడిపోయినాను. మొత్తం చిన్న పిచ్చులన్నీ ఎగిరిపోయి నా ముఖం మీద. అప్పుడు ఆ దెబ్బతో ఇంకా కసి పుట్టింది అన్న. ఎలాగన్నా ప్రాణం పెట్టాలి, డాన్స్ కి ప్రాణం పెడితేనే నేను దాంట్లో ఛాన్స్ కొట్టగలను, ఇదే నాకు ఆఖరి అవకాశం అన్నట్టుగా నేను ప్రాక్టీస్ చేసేవాను అన్న ప్రతి విషయంలోని. అయితే కరోనా టైంలో బ్లాక్ చేసినప్పుడు నాకు ఇంకా అదే గుర్తుకొస్తుంది. ఆయన నన్ను కొరియోగ్రాఫర్గా నన్ను తీసుకున్నారు. ఒకవేళ నేను ప్రాక్టీస్ చేయకుండా, ఆయనకి తెలిసినా లేకపోతే నేను ప్రాక్టీస్ చేయకుండా ఇలాగా డల్ అయిపోయినా ఆయన తీసుకోరేమో, నాకు ఇదే ఆఖరి అవకాశం అనుకుని నేను ఏం చేశానంటే, ఒకసారి కరోనా టైంలో పోలీసులు ఉన్నారన్న బయట, మా కాలనీ బయట ఎంట్రన్స్ లో క్లోజ్ చేశారు. మొత్తం గేట్లు వేసి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ బోర్డు కూడా రాశారు, అవతల వాళ్ళు ఇవతలకి రాకూడదు, ఇవతల వాళ్ళు అవతలకి వెళ్ళకూడదు అని బోర్డు కూడా రాశారు. నేను ఏం చేశానంటే, ఆ టైంలో నాకు ప్రాక్టీస్ అంటే పిచ్చి కదన్నా. ఈ గేట్ ఏదైతే ఉందో ముళ్ళు కంచెల గేటు, దాన్ని అటు పోలీసులు కనిపించలేదు, ఇటు మా ఊరి పెద్దలు కనిపించలేదు. ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున 4 గంటల కన్నా లేచి ఆ బొక్కల్లోంటి దూరి ఆ పోలీసులు తెలియకుండా వెళ్ళి గోడ దూకి, నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదాన్ని పార్క్ అన్న. మా ఇంటి ఎదురుగుంటా కొంచెం ఆ దూరంలో పార్క్ ఉంటుందన్న. ఆ పార్కులోకి ఎవ్వరు రారు. ఆ పార్కు క్లోజ్ అయిపోయిందన్న, కానీ ఆ పార్కులోకి ఎవరు రారు. ఇప్పుడు వరకు ఏ డ్యాన్స్ మాస్టర్లతో మీరు కలిశారు, ఏ పర్ఫార్మెన్స్ చేశారు, మీ అభిప్రాయాలు చెప్తారా బ్రదర్? నేను ఫస్ట్ టైం అయితే మన చైతన్య మాస్టర్తో చేశానన్న, తర్వాత చిట్టి మాస్టర్తో చేశాను, ఆ తర్వాత మన అభి అన్న ఉంటారు కదన్నా, అభి అన్నతో కూడా చేశానన్న. అభి అన్నతో అయితే వాళ్ళు సాంగ్ తో డూ ఇట్ ఛాన్స్ వచ్చిందన్న నాకు. అయితే కంటెస్టెంట్ కన్నా నేను బాగా చేసానని చెప్పి నన్ను డల్ చేశారన్న. నన్ను బ్యాక్గ్రౌండ్ కింద తోసి ఇంకా జనాల్లో కలిపారు. మన డీ జోడీ మహేష్ అన్న మీకు తెలుసు కదన్నా, అంటే వాళ్ళ టీంలో నేను చేసినప్పుడు మేము విన్నర్స్ అన్న. మేము వైజాగ్ టీము, మాదే విన్నర్, ఆ కప్ మాదే. అప్పుడు అన్నితోనే ఆ టీంలో చేసి మేము ఫస్ట్ ప్లేస్ కొట్టేసాం. ఫస్ట్ ప్లేస్ కొట్టేసి యశ్వంత్ మాస్టర్ కూడా నాకు పరిచయం అన్న. ఎక్కువగా అయితే నాకు
చైతన్య మాస్టర్ ఇష్టం అన్న. ఎందుకంటే ఆయన ద్వారా నేను వెళ్ళాను కాబట్టి ఆయనతో ఎక్కువ స్పెండ్ చేసేవాడిని, ఆయనతోనే ఎక్కువ ఉండండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటే పడిపోయినాను ఒకసారి. అది హెయిర్ ఫ్లేర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్న, గాల్లో తిరుగుతారు. అది వేద్దాం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తానంటే మన ఏపీలో ఎవరికి రాదని అది నేను ఎలాగన్నా సాధించుకోవాలని చెప్పి కసితో చేసినాను. ఫస్ట్ గుంట వచ్చింది నాకే, తర్వాత మిగతా వాళ్ళకి నన్ను చూసి అందరూ నేర్చుకున్నారు. అయితే దాని ప్రాక్టీస్ మీద ఒకసారి చేస్తుంటే అన్న ఈప్ మీద ఒకసారి పడిపోయినా. ఎత్తు నుంచి ఈప పడిపోయినప్పుడు ఇక్కడ పడిన సౌండ్ ఇంచుమించు ఒక 100 meters ఆ సౌండ్ వినిపించిందని. ఎలా వినిపించిందని చెప్పగలంటే అక్కడున్న ఆయన నేను పడినప్పుడు చూసాను నాకేసి. అంటే సౌండ్ వినిపించి ఆ పడిన శబ్దం వల్ల ఆయన తిరిగి చూసాడంటే అప్పుడు అర్థమైంది, బాబోయ్ ఇంతగా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను అని చెప్పి. అంటే నేను ఇష్టంగా చేశాను అన్న, ఎప్పుడు డాన్స్ ని కష్టంగా చేయలేదు. ప్రతి డాన్స్ ప్రతి మూమెంట్ అయినా ఇష్టంగా చేసేవాడిని. నాలో ఉన్న స్టైల్ ఏంటంటే నేను నేర్పించేటప్పుడు ఎవరికైనా అన్న ఈ స్టెప్ చాలా కష్టంగా ఉంది అన్న అంటే అదే నేర్పించేవాడిని. ఇది వచ్చే వరకు వదలకూడదని చెప్పి అదే పట్టి నేర్పించేవారు అన్న. ఇంచుమించు ఒక 500 మంది తయారు చేశాను నా స్టూడెంట్స్ ని. 500 మందికి డాన్స్ నేర్పించారు స్కూల్లో, కాలేజ్ లో అండ్ అదర్వైజ్. ఇంచుమించు ఒక 500 మంది ఇప్పుడు నేను నేర్పించిన ఒక 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు డీలో కూడా చేస్తున్నారు. దాంట్లో ఒక అబ్బాయి జీవన్ అనే అబ్బాయి కంటెస్టెంట్ అయ్యాడు. మీరు ఇలా డీ జోడీలు చేస్తూ ఉన్నారు కదా? అవునన్నా. ఆ మూమెంట్ లో మీరు క్రైస్తవులు అన్నారు కదా, అప్పుడు మీరు చర్చికి ఏమన్నా వెళ్ళేవారండి? లేదన్న, అప్పుడు వేదు. అంటే పై భక్తి అన్నప్పుడు నాకు పెద్దగా తెలియదు. డాన్స్ తర్వాత ఏదైనా అంతే, డాన్స్ తర్వాత ఏదైనా. ఫస్ట్ డాన్స్ ప్రాణం, తర్వాత మిగతాది. చర్చ్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏం ఇవ్వలేదు అన్నప్పుడు. నాకు అసలు దేవుడు అంటే నాకు ఎవరో తెలియదు అన్న ఫస్ట్ లోని. నామకార్థం అంటే నామకార్థం. నేను ఎక్కువగా షోలు చేసేవాడిని అన్న. అంటే డీ షో కన్నా బయట ఈవెంట్స్ ఉంటాయి కదన్నా, ఆ ఈవెంట్స్ ఎక్కువగా చేసేవాడిని. నైట్ ఈవెంట్లు ఎక్కువ. ఇంచుమించు ఒక 10,000 మంది ఉండేవారు అన్న. వాళ్ళందరి ముందు మేము పర్ఫామ్ చేయాలంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ముందు చూపించాలి వాళ్ళకి. షో అయిపోయిన తర్వాత కూడా మా ఊళ్ళందరూ భోజనం చేసేవారు, నేను ఒక్కనే స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసేవాడిని. భోజనం చేయకుంటే నేను ఒక్కనే హెయిర్ ఫ్లేర్ అని చెప్పి, కార్ స్క్రూలు అని చెప్పి, ఇవన్నీ ఫ్లిప్స్ లో టైప్స్ అన్న. అసలు ఈ ప్రాక్టీస్ అంతా ఏ స్థాయి వరకు మీరు వెళ్ళాలని అనుకున్నారు? నాకు ఇండస్ట్రీలో అడిగి పెట్టాలని అది నా కోరిక. సినిమా ఫీల్డ్? అవునన్న, సినిమా ఫీల్డ్. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, నా పేరు గడగడ మోగాలి, నేనంటే 10 మందికి తెలియాలి, నన్ను చూడగానే గుర్తుపట్టి నాకు సలాం కొట్టాలి, అంతే. ఇది నా గోల్. అంటే ఇండస్ట్రీలో నాకు లోకానుసారంగా ఉన్నప్పుడు నా జీవితం యొక్క గోల్ ఇది. ఫుడ్ గుర్తొచ్చేది కాదు, తల్లిదండ్రులు గుర్తొచ్చేవారు కాదు, ఇంకెవ్వరు గుర్తొచ్చేవారు కాదన్న. నా గోల్ ఒకటే, ఇండస్ట్రీలో అడిగి పెట్టాలి, మంచి పేరు కొట్టాలి. ఈ గోల్లో ఉంటున్న సమయంలో అప్పటికి నాకు పెద్దగా అలవాట్లు లేవన్నా, చెడు అలవాట్లు. ఎప్పుడైతే డాన్స్ ఫీల్డ్ లో అడిగి పెట్టానో అప్పుడు నాకు అలవాటు అయిందన్న. ఎలా అలవాటు అయిందంటే, నేను డాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి అమ్మాయి నాకు మెసేజ్ చేసేవారు, మధు నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నిజంగా నీ డాన్స్ చూసి నేను ఫిదా అవుతున్నాను, నిజంగా చాలా అంటే చాలా నువ్వు నాకు నచ్చబడినట్లుగా. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసేవాడిని అన్న, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడిని, టిక్ టాక్ లోని, అలాగే ఫేస్బుక్ లోని, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసేవాడిని. అంటే నాకు తెలియకుండానే నేను రీచ్ అయిపోయాను. అంటే నా ఫోకస్ అంతా హార్డ్ వర్క్ మీద పెట్టుకున్నాను అన్న. ఎంతగా హార్డ్ వర్క్ మీద పెట్టుకున్నానంటే మీకు అర్థం అవ్వాలి, నేను ప్రాక్టీస్ చేస్తుంటే నాకు కడ్డైరే తడిచిపోయిందంటే అంత హార్డ్ వర్క్ అన్న. సో అంత హార్డ్ వర్క్ లో నా యొక్క స్కిల్ అందరికి అర్థమైపోయింది. ప్రతి అమ్మాయి మెసేజ్ చేయడం, ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారంటే అన్న, నిజంగా నేను అమ్మాయిలను కూడా డివైడ్ చేశాను అన్న. చాలా మంది దూరం నుంచి ప్రతి అమ్మాయి కూడా నాకు కాల్ చేసేవారు, మాట్లాడేవారు, మెసేజ్ చేసేవారు. అందరు ఈ విధంగా నాకు ఇష్టపడేవారు, నా డాన్స్ ని ఇష్టపడేవారు, నన్ను కూడా ఇష్టపడేవారు. నేను ఎలా సేవ్ చేసుకున్నానంటే వాళ్ళ కాంటాక్ట్ లో ఇప్పుడు దివ్య టిక్ టాక్, అలాగే దేవి టిక్ టాక్, అలాగే టిక్ టాక్ లో ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరి టిక్ టాక్ అని పేరు పెట్టి వాళ్ళ సొంత పేరు పెట్టేవాడిని. అయితే తర్వాత ఫేస్బుక్ లో అన్న కొంతమంది నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకున్నా, వాళ్ళకి బేబీ అని సేవ్ చేసేవాడిని. ఇప్పుడు అనిత బేబీ లేదా తేజు బేబీ అని చెప్పి బేబీలందరినీ సేవ్ చేసేవాడిని. ఇంకా బాగా ఇష్టమైన వాళ్ళ పేర్లు బంగారం పెట్టుకునేవాడిని. వాళ్ళ పేర్లు కూడా సేమ్ ఇలాగే, అంటే వాళ్ళ పేర్లు పెట్టి పక్కన బంగారం అనే పేర్లు ఉన్న వాళ్ళందరూ నాకు బాగా ఇష్టమని, బేబీ అనే వాళ్ళందరూ నాకు కొంచెం ఇష్టమని, ఇంక ఈ విధంగా సేవ్ చేసేవాడిని. ఒక్కసారి మీరు అప్పుడు ఆ రోజుల్లో నా ఫోన్ ఓపెన్ చేసి బేబీ అని టైప్ చేస్తే 100 లిస్ట్ వస్తుందండి. నిజంగా 100 లిస్ట్. ఇంకా బేబీ అనే పదం మీద 100 లిస్ట్ ఉంటే, ఇంకా బంగారం అనే పేరు మీద 100 ఉంటాయి, ఇంకా ప్రతి పేరు మీద 100 అండి. ఎందుకంటే అంతలాగా నాకు అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యేవారు, నన్ను చూసి ఇష్టపడేవారు, బయటికి కట్ట రమ్మనేవారు. ఇంకా నాకు ఇష్టం ఉండేది కాదు వాళ్ళతో చాట్ చేయడం,
ఆ వరకు ఎంతలో పెట్టాలో అంతవరకు పెట్టడం. అది ఫస్ట్ లో. ఓకే. తర్వాత ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా పెరగడం వల్ల నా మనసు మారిపోయిందన్న. ఎంతగా మారిపోయిందంటే ప్రతి అమ్మాయితో మాట్లాడాలి, ప్రతి అమ్మతో చాట్ చేయాలి. ఒకసారి ఏం జరిగిందంటే అన్న, నైట్ టైము ఒకేసారి 4 అమ్మాయిలు కాల్ చేశారన్న. అప్పుడు మాట్లాడేవాడిని, ఎక్కువగా చాట్ చేసేవాడిని. అంటే ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో చాట్ చేసేవాడిని అన్న. 12 గంటలకు స్టార్ట్ చేసేవాడిని. చాట్ చేసి తెల్లవారుజాము 4 అయిపోయింది వాళ్ళందరితో చాట్ చేసి కంప్లీట్ చేయాలంటే. ఒకేసారి 4 అమ్మాయిలు కాల్ చేస్తారన్న. వాళ్ళ నలుగురిని నేను మేనేజ్ చేయలేక చచ్చిపోయినారు. ఒకరి తర్వాత ఒకరు నలుగురిని మేనేజ్ చేసి డౌట్ రాకుండా వాళ్ళ నలుగురిని కవర్ చేస్తున్నాను. అలాగే ఆ రోజుల్లో అలా ఉండేవాడిని అన్న. ఎక్కువగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అన్న. ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టేవారు బాగా. ఎక్కువగా మన తుని నుంచి వైజాగ్ నుంచి ఇటు సైడు హైదరాబాద్ వరకు మాక్సిమం సగం మందికి కొంచెం ఐడెంటిఫై అన్నాను ఆ రోజుల్లో. ఇప్పుడైతే అందరూ మర్చిపోయారన్న నన్ను. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల డాన్స్ ని విడిచిపెట్టేసాను కదన్నా, అందుకు అందరూ నన్ను మర్చిపోయారు. అయితే ఎంత మంది అమ్మాయిలు అంటే నిజంగా వాళ్ళందరితోనూ ఫోన్ మాట్లాడేవాడిని. కొన్ని బ్యాడ్ గా మాట్లాడేవాడిని, కొన్ని మంచిగా మాట్లాడేవాడిని. అప్పట్లో నాకు పెద్దగా మంచి లేదన్నా, ఎక్కువగా బ్యాడ్ గానే. అయితే మీరు ఇండస్ట్రీలోకి అడిగి పెట్టాలన్న గోల్ అని చెప్పారు, మరి అది మీ కళ నెరవేరిందా బ్రదర్? నేను డాన్స్ బాగా అలవాటు అయిన తర్వాత, డీలో బాగా చేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది ఏంటంటే వెంకీ మామ అనే మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది అన్న. వెంకీ మామ వెంకటేష్ అన్న, వెంకటేష్ నాగ చైతన్య అనుకుంటా. ఓకే. ఈ మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది నాకు డాన్సర్ గా. నాకు ఎవరి ద్వారా వచ్చిందంటే మా శేఖర్ మాస్టర్ ద్వారా వచ్చిందన్న. ఓకే. సాంగ్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ABCD 2 లో వచ్చిందన్న. నా గోల్ ని నేను రీచ్ అయిన ఒక మంచి ఆనందం అయితే కలిగిందన్న. నేను చూడలేనంటూ హీరో ఎవరు లేరన్న. మాక్సిమం అందరి హీరోని చూశాను, అయితే ఒక్కరిని నేను చూడలేదు. ఎవరంటే ప్రభాస్. అప్పుడు ఆ రోజుల్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఆయన ఫ్యాన్ నేను. ఆయన ఒక్కనే చూడలేదని నేను బెంగ అయిపోయినాను. మిగతా వాళ్ళందరితో నేను చూసానన్న, అందరితో కూడా డాన్స్ వేసాను. హీరో రంగస్థలం కూడా షో నేను చేశానన్న. రంగస్థలం షో కూడా చేశాను, డీ జోడీ కూడా చేశాను. అండ్ ఎక్కువగా లోకల్ షోస్ ఎక్కువ చేసేవాడిని. అప్పటికి నేను కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ దగ్గరలో ఉన్నాను. ఎప్పుడైతే ఈ కరోనా టైంలో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నానో అప్పటికి నన్ను ఒక అన్న చూస్ చేసుకున్నారు, కొరియోగ్రాఫర్ వైజాగ్ పవన్ అన్న అని చెప్పి మీకు చెప్పిన కదా. పవన్ అన్న కొరియోగ్రాఫర్, ఆయన డీ జోడీ కొరియోగ్రాఫర్. ఆయన నన్ను ముందుగానే చూస్ చేసుకున్నారు. నా యొక్క టాలెంట్ ని గుర్తించి ముందుగానే ఆయన నన్ను తీసుకున్నాడు. తమ్ముడు నువ్వు ఎవరో ఒప్పుకున్నా నువ్వు వెళ్ళకు వాళ్ళ జోలికి, నేను ఆల్రెడీ నేను కలిపి చేద్దాం డీలోని నెక్స్ట్ సీజన్ అని చెప్పి మేము ఆల్రెడీ ప్లాన్ లోనే ప్రాక్టీస్ టైంలో నేను ఉన్నాను. అన్నకి మాట ఇచ్చాను. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గోళ్ళ దూకి ఆ కంచెలన్నీ దాటి నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని ప్రతిరోజు. అయితే నేను ఒకసారి చేస్తున్న టైంలో అనుకోకుండా ప్రతిరోజు నేను ఏం చేసేవానంటే, ఈ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచేవాడిన 12 గంటల వరకు ప్రాక్టీస్ చేసి వచ్చి భోజనం చేసి నా వీడియోలు చూసుకునేవాడిని. అంటే ఎలా డెవలప్ అవ్వాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, నేను ఇంకా ఎదగాలంటే ఈ విధంగా వీడియోలు చూసేవాడిని. అలాగే ఆ వీడియోలు అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయాను ప్రాక్టీస్ కి. ఎలాగంటేనా ఆ ప్రాక్టీస్ లో నా కళ్ళు లోనకపోయాయి, మా బాడీ అంతా సన్నంగా అయిపోయింది, చాలా నీరసంగా. చెప్పాను కదా, రోజుకు ఒక పెయిన్ తో పడుకునేవాడిని నేను. ప్రాక్టీస్ అంత హార్డ్ వర్క్ చేశాను నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా డాన్సర్లో కొంతమంది కంటెస్టెంట్లు ఆ కంటెస్టెంట్ అవ్వడానికి 8 సంవత్సరాలు పట్టిందంటాను. అంటే ఆ స్కిల్ ఆ బాడీకి పట్టడానికి 8 సంవత్సరాలు పట్టిందంట. అదే స్కిల్ నా బాడీకి పట్టడానికి 4 సంవత్సరాలు పడేసిందన్న. అంత హార్డ్ వర్క్ చేశాను, నాకు పిచ్చి అంత డాన్స్ అంటే. అయితే ఆ ఫ్లోలో ఉన్నాను, ఆ ఫ్లోలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్లుండి నాకు ఇంకో కొన్ని రోజుల్లో నాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే నేను డాన్స్ పర్ఫామ్ చేసి అన్నకి చూపించాలి. అన్నయ్య అని ఎవరో కొరియోగ్రాఫర్ పవన్ అన్నయ్య గారు ఉన్నారు కదనే, ఆ అన్నయ్య అని పై డైరెక్టర్లు పంపించాలి. డీలో డైరెక్టర్లు ఉంటారన్న. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే ఓకే ఈ అబ్బాయి అయితే బాగా చేస్తే పర్లేదు, డీలో తీసుకొచ్చి మనం ఆడియన్స్ అందరికి పర్లేదు అన్నట్టుగా వాళ్ళు చూస్ చేస్తారు మనం. అప్పుడు మనం ఏం చేయాలంటే మన వీడియోలు చూపించాలి, లేదా ఆఫ్లైన్ లో అయితే మన టాలెంట్ బయట చూపించాలి, వాళ్ళు ఎదురుగుంటా చేయాలి. సో నేను అప్పుడు కరోనా టైం కదన్నా, అప్పుడు వీడియో మేకింగ్ చేయడానికి 2 minutes వీడియో మేకింగ్ చేయడానికి వెళ్ళాను. 2 minutes చేసి అన్నకి చూపించేసాను, అన్న ఇదిగో నా వీడియో అని చెప్పి ఆ వీడియో చూపించాను. అన్న కూడా చాలా తమ్ముడు బుర్రబాటు చేస్తావు, నిజంగా ఎక్సలెంట్, చాలా ఈ వీడియో చూపిద్దాం అయిపోద్ది, ఇంకో 2 weeks లో మనం డీ స్టేజ్ ఎక్కేస్తాం అని చెప్పి. అన్నయ్య గోల్ కూడా అదేనన్న, డీలో కొరియోగ్రాఫర్ గా చేయాలని ముందు నుంచి అన్నయ్య చేశాడు. కానీ అందరికి పబ్లిష్ అయ్యే కొరియోగ్రాఫర్ గా, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ గా చేయాలని అన్నయ్య గోల్. సో మేము చేస్తాం, ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చాను, నేను ఇచ్చి అన్నయ్యకి వీడియో పంపించేశాను.
పంపించేసిన తర్వాత ఇంకా నా ధీమాలో నేను డైలీ ప్రాక్టీస్లో ఉన్నాను. ఉన్నాక అప్పుడు నేను సడన్గా ఏం చేస్తున్నానంటే వీడియోలు చూస్తున్నాను. నా ప్రాక్టీస్ వీడియోలు నేను చూసుకుంటాను కదన్నా. నా ప్రాక్టీస్ వీడియోలు చూస్తుంటే దేవుడి వీడియో ఒకటి వచ్చిందన్న. అది కరెక్ట్గా కరోనా టైం, అంటే 2019 లేదా 20 ఈ మధ్యలో నాకు ఆ దేవుడి వీడియో సడన్గా ఒకటి వచ్చిందన్న. ఆన్లైన్లో స్క్రోల్ చేస్తుంటే నా డాన్స్ వీడియోలు చూద్దామని చెప్పి స్క్రోల్ చేస్తుంటే ఆ దేవుడి వీడియో ఒకటి వచ్చిందన్న. ఆ దేవుడి వీడియో ఒకటి వచ్చిన తర్వాత నేను చూడలేదు, ఫస్ట్ స్క్రోల్ చేశాను. ఎలాగ వస్తాయిలే మనకి అలవాటే కదా అని చెప్పి తీసాను. ఆ టైటిల్ కూడా thumbnail ఎలా ఉందంటే అన్న, ఈ కరోనా ఎందుకు వచ్చిందో తెలుసా, ఇది వినకపోతే నువ్వు చనిపోతావు అన్నట్టుగా ఆ thumbnail డిఫరెంట్ గా పెట్టాడన్న. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అది డిఫరెంట్ గా ఆలోచించాను. ఇటలా ఉంది, కరోనా ఎందుకు వచ్చింది, అవును చాలా మంది చనిపోతున్నారు కదా, నేను చనిపోతే అన్న ఆలోచన వచ్చింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. అంటే వీడియో చూడలేదు, thumbnail చూసినప్పుడు ఎలాగ వస్తాయని స్క్రోల్ చేసి స్కిప్ చేసి పైకి తీసాను. మళ్ళీ నా డాన్స్ వీడియోలు చూసుకుంటున్నాను. మళ్ళీ చూసుకుంటుంటే అలా గంట తర్వాత మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ అదే వస్తే మళ్ళీ ఆలోచించాను, ఇదేంటి ఇది వస్తుంది, నిజంగా కరోనా తెలుసుకుందామా అన్నట్టుగా అనుకున్నానన్న. అప్పుడు ఓపెన్ చేయలేదు, చూద్దాంలే తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే అని స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేసి భోజనం చేసి మధ్యాహ్నం పడుకునే సమయంలో మళ్ళీ ఫోన్ నొక్కుంటున్నాను. మళ్ళీ ఫోన్ నొక్కొని ఫోన్ చేస్తుంటే మళ్ళీ అదే వచ్చిందన్న. అప్పుడు ఆలోచించాను, ఇదేంటి ఇన్నిసార్లు వచ్చింది, చూద్దాం ఒకసారి చూసి పరిచేస్తే మనకు సంబంధం లేదు పక్కపోవచ్చు అన్నట్టుగా వీడియో ఓపెన్ చేశానన్న. ఎప్పుడైతే వీడియో ఓపెన్ చేసా ఒక్క వీడియో అయినా ఇంచుమించు కొడితే 4-5 నిమిషాలు కూడా ఉండదని అది. ఆ ఒక్క వీడియో చూసానన్న, ఆ ఒక్క వీడియో వల్ల నేను ఆలోచించడం స్టార్ట్ చేశానన్న. ఆ ఒక్క వీడియోలో దేవునికి సంబంధించిన విషయాలు చెప్పాడన్న. ఏముండే బ్రదర్ అసలు నీ హృదయాన్ని కదిలింప చేయాల్సిన విషయాలు దాంట్లో ఏముంది అంటే, కరోనా ఎందుకు వచ్చింది అసలు, ఈ కరోనా నుంచి దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాలంటే నువ్వు పుస్తకాన్ని బైబిల్ని చదవాలన్నాడన్న. ఆ మాట నన్ను ఆకర్షించింది. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది నా స్నేహితులు కొంతమంది చనిపోయారన్న. మా కాలనీలో కూడా 2-3 చనిపోయారు కరోనా వల్లే. ఇంచుమించు ఆ సోషల్ మీడియా కదన్నా, చాలా మంది డిఫరెంట్ వార్తలు చూసుకుని డిఫరెంట్ సిచ్యువేషన్లో అందరూ చనిపోయేవారు. ఇవన్నీ నాలో ఉన్న భయాన్ని ఇంకా రెట్టింపు చేసాయి. నెక్స్ట్ నువ్వైతే అన్న ఆలోచన వచ్చి, లేదా నెక్స్ట్ మన ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోతే ఈ ఆలోచన వచ్చాయి. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చాయో, ఎప్పుడైతే ఈ వీడియో చూసానో అప్పుడు ఆలోచించుకున్నాను. అంటే అప్పుడు నేను బతికి బయటపడాలంటే, లేకపోతే నేను బ్రతకాలంటే ఈ కరోనా నుంచి బైబిల్ చదవాలా, అదేట్రా అనుకున్నానన్న. అనుకున్నాను. సరేలే ఏమైంది, పుస్తకం ఇదే కదా, తిప్పి కొడితే ఒక 500 పేపర్లు ఉంటాయేమో, సరదాగా చదువు పడేచ్చు అనుకున్నానన్న. నిజంగా అన్న బైబిల్ సరదాగా చదివానన్న. నిజంగా చాలా సింపుల్ గా సరదాగా చదివేద్దావరా అన్నట్టుగా సరదాగా చదివానన్న. చదివి కొలిది అన్న నా హృదయాన్ని పట్టేసుకుందన్న. నిజంగా నా హృదయాన్ని పట్టేసుకుంది. చదివి ప్రతిరోజు ఇంకా దీనికి ఏ టైం నేను ప్రాక్టీస్ చేసేవాడిని, ఉదయాన్నే 4 గంటలకి వెళ్ళి 12 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడినన్న. ఆ ప్రాక్టీస్ టైం బైబిల్కి ఇచ్చానన్న. అంటే అప్పుడు నేను చనిపోతానన్న భయంలో ఉన్నానన్న. నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, కొంతమంది అక్కడక్కడ. అండ్ నా ఫ్యామిలీ, నా కాలనీ వాళ్ళు కూడా 2-3 చనిపోయారన్న. అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చనిపోతున్నారు అన్న భయం నన్ను వెంటాడిసింది. ఇప్పుడు నేను చనిపోతే నా గోల్ నేను మిస్ అయిపోతాను, నేను ఇండస్ట్రీలో అడిగి పెట్టాలన్న గోల్ నేను మిస్ అయిపోతాను అన్న భయం పడేసుకుంది. అందుకే బైబిల్ చదవాలి. అందుకే సింపుల్ గా చదువు పడేద్దాం, బైబిల్ని చదువు పక్కన పెడేద్దాం అన్న ఆలోచనతోనే చదివానన్న. సరదాగా చదువుదాన్ని బైబిల్ చదివాను అంతే. నిజంగానన్న సరదాగా చదువుదానన్న ఆ ఆలోచనతో స్టార్ట్ చేశానన్న. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 అధ్యాయాలు చదివేవాడిని, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 అధ్యాయాలు. ఇలా ప్రతిరోజు చదవడం వల్ల అన్న ఒక తెలియని నాలో పాపాలన్నీ బయటపడడం స్టార్ట్ చేశాను. నేను చేసిన పాపాలన్నీ, నేను మా గర్ల్స్ తో ఎంతమందితో చాట్ చేశాను. అప్పటికి నాకు డ్రింక్ అలవాటు కూడా జస్ట్ అప్పుడే అయిందన్న. నాకు పెద్దగా అలవాట్లేదు, కానీ మా స్నేహితుల వల్ల డ్రింక్ అలవాటు కూడా నేను చేసుకున్నాను. అది గుర్తుకొచ్చింది. నా స్నేహితులతో ఎంతమందితో నైట్ ఎంతమందితో చాట్ చేసినా ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పర్సనల్స్ చేసిన సిన్స్ అన్ని గుర్తుకొచ్చి డాన్స్ గోల్ని పక్కన పెట్టేలా చేసిందన్న. నిజంగా ఈ బైబిల్ ఎంతగా నేను బైబిల్ చదివానంటే అన్న, చిన్న సందర్భం నేను చెప్తానన్నా. ఎంతగా నేను బైబిల్ చదివానంటే నాకే తెలియలేదు. ఒకసారి ఆహారం చనిపోతాడన్న. ఆహారం చనిపోయినప్పుడు అన్న, చనిపోయాడే అబ్బా అన్నట్టుగా నేను బాధ అయిపోయిన ఆ రోజు. అంటే
అప్పటి వరకు నేను ఎలా ఇమేజిన్ అయ్యానంటే నేను ఇస్రాయేల్తో ఒక మెంబర్నే, నేను ఆ జనాంగంలోనే వెళ్తున్నాను. సముద్రం దాటింది వాళ్ళతో కూడా నేను దాటాను. నా నాయకులు అవ్వాలంటే మోషే గారు, అహరోను, వాళ్ళే నా నాయకులు, వాళ్ళే నా గురువు గారు, నేను వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ బైబిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివానో అదంతా నేను ఇమాజిన్ చేసుకున్నాను. అంటే ఉదయం సాయంత్రం అలా చదవడం వల్ల ఒంటరిగా చదివానన్న. అంటే ఒక గదిలో ఒంటరిగా ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని, అదే గదిలో ఒంటరిగా బైబిల్ చదివేవాడిని. ఈ ఒంటరితనమే నన్ను బైబిల్లోకి ఇన్వాల్వ్ చేసింది. నువ్వు కరుణ కదన్నా అప్పుడు బయటకు పంపించలేదు. ఆ టైంలో కూడా నేను ఒంటరిగానే బైబిల్ చదివాను. ఈ ఒంటరిగా చదవడం వల్ల నేను ఏం చేశానంటే, ఇప్పుడు బైబిల్ చదవడం వల్ల నేను ఇన్వాల్వ్ అయిపోయాను బైబిల్లో. ఇదేట్రా అహరోను గాని చచ్చిపోయారు, ఇదేట్రా సడన్ గా అని చెప్పి నేను డల్ అయిపోయిన. ఆ రోజు ఫుడ్ కూడా సరిగ్గా తెల్లలేదు. అంటే చనిపోయాడన్న బాధ ఉండిపోయింది అన్న మనసులోని. రమణ అన్నయ్య అని చెప్పి నన్ను బైబిల్లో బాగా గైడెన్స్ ఇచ్చాడన్న. అన్ని వల్ల నేను కొంచెం బైబిల్ బాగా నేర్చుకున్నాను. రమణ అన్న గాని, జాన్ అన్నయ్య గాని, నాన్నని గాని, వీళ్ళు ముగ్గురు నాకు బైబిల్లో బాగా సపోర్ట్ చేశారన్న. అయితే ఆ రమణ అన్నయ్య అనే ఒక అన్నయ్య నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఎరా తమ్ముడు డల్లగా ఉన్నావు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏమన్నా ఈరోజు మా నాయకుడు చనిపోయాడు అహరోను, నాకు ఏదోలా ఉందన్న అంటే అప్పుడే అన్నీ చెప్పాడు నాకు. అహరోను చచ్చిపోతే ఏడుతున్నాడు, ఆయన చచ్చిపోయింది ఎప్పుడు 3-4 వేల సంవత్సరాలు అవుతుంది ఆయన చచ్చిపోయి. ఆయన ఎప్పుడో చచ్చిపోతే, ఆయన ఎక్కడో చచ్చిపోతే నువ్వు ఏడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు ఏమన్నా నాకు తెలియదన్నా, నాకు బాధ ఉండిపోయింది మనసులో, నాకు నిజంగా చాలా బాధ ఉండిపోయింది అన్న. అంటే అప్పుడు అన్నీ నాకు ఇచ్చిన భరోసా ఏంటంటే, తమ్ముడు బైబిల్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయావు, నువ్వు బైబిల్ లోపలికే వెళ్ళిపోయావు, సూపర్ చదువుతున్నావు తమ్ముడు, బైబిల్ ఇలాగే చదువు, ఇలాగే చదువు, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు, మంచిగా సమాజానికి తీర్చిదిద్దుతాడని చెప్పాడు. అని బాగా సపోర్ట్ చేశాడు. అదే ఫ్లోలో నేను చదువుతున్నాను. అప్పటికి నా డాన్స్ ఫీల్ ని వదలలేదు. కరోనా టైం కాబట్టి పక్కన పెట్టాను అంతే, నాకు ప్రాక్టీస్ అవ్వక. అప్పటికి నా డాన్స్ ఫీల్ ని వదలలేదు. అప్పటికి కొన్ని నా చెడు అలవాట్లు కూడా నేను వదలలేదు. అవన్నీ పక్కన పెట్టే నేను ఈ బైబిల్ స్టడీ అనే స్టార్ట్ చేశాను. చదువుతుంటే ఒకసారి సందర్భం వచ్చిందన్న. యేసుక్రీస్తు వారిని హింసిస్తారు కదన్నా, కొడతారు. ఆ సైనికులు ఎలా కొడతారంటే ముసుకేసేస్తారన్న. ఎడాపెడ ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ గుద్దేస్తారన్న. గుద్దేసి ఎలా పడితే అలా గుద్దేసి, ఎలా పడితే అలా కొడేసి, ఇలా ముసుగు తీసి, యేసు ప్రభు వారిని అన్న ఇలా ముసుగు తీసి, రాజా మీరు యూదులకి రాజు కదా, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఫస్ట్ మేము ఎవరు కొట్టారు మీరు చెప్పండి అని చెప్పి యేసుక్రీస్తుతో ఆడుకుంటారన్న. ఆడుకున్నప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటారన్న. నాకు ఆ సందర్భం చదివినప్పుడు నిజంగా బాధ అనిపించింది అన్న. సొంత రక్షకుణ్ణి ఎంత మంచివాడు యేసయ్య, నిజంగా చాలా గొప్పవాడు, అలాంటి ఆయనతో ఏంట్రా వీళ్ళు ఇలాగా కొడుతున్నారు, ఇలా హింసలు పెడుతున్నారు, ఇలా బాధ పెడుతున్నారు, అయినా ఆయన ఏమనట్లేదు అని చెప్పి నాకు బాధ కలిగింది అన్న. అంటే ఆ సందర్భంలో అప్పుడు ఉన్నాను నేను, బాధ కలిగింది. అప్పటికి నాకులో కొంచెం తెలియని మార్పు స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అలా డైలీ చదువుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారిని కొడతారన్న. సిలువ ఉన్నప్పుడు బల్లి పోటు పొడుస్తారు కదన్న. ఈ పొడిచినప్పుడు వీళ్ళందరూ యేసుక్రీస్తుని హింసలు పెడుతున్నప్పుడు ఈ బాధలన్నీ భరిస్తూ అప్పుడు నేను అనుకున్నానన్న, ఈ యేసుక్రీస్తు దేవుడు కదా, ఒక్కసారి ఈయన కోపడితే మొత్తం అందరు గుండైపోతారు. ఆ సందర్భంలో ఉన్నాను, దగ్గరికి వస్తున్నాను, గుండైపోతారు, చూడు ఆయన హింసలో పెడతారు కదా, చూడు నాకు తెలిసి ఆయన అందరినీ నరికేస్తాడు అనుకునేవాడిని నేను, నాకు తెలియక. అయితే హింసలు పెడుతున్నారు ఒక పక్క నుంచి, సొంత స్నేహితులు 12 మంది శిష్యులు పారిపోయారు, వీళ్ళందరూ హింసలు పెడుతుండే, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్న యేసుక్రీస్తు వారు సిలువ ముందు ఒకే ఒక్క మాట పలికితారన్న, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనక వీరిని క్షమించండి. ఆ ఒక్క మాట అన్న నా హృదయాన్ని తాకేసింది నిజంగా. అక్కడే నేను మనస్ఫూర్తిగా మారిపోయానన్న. నిజంగా అదేంట్రా వీళ్ళందరూ హింసలు పెడుతున్నా, వీళ్ళందరూ కొట్టినా, ముళ్ళు కీరటం పెట్టినా, సొంత స్నేహితులే పారిపోయినా, ఇంతమంది ఇదంతా చేస్తున్నా ఆయన ఏట్రా అమ్మ క్షమించమని, ఎలాంటి మనసురా, ఎంత గొప్ప మనసురా అని చెప్పి నిజంగా అక్కడ నేను టర్న్ అయ్యానన్న. అక్కడే ఈయన కోసం డాన్స్ ఏటే నా ప్రాణాన్ని వదిలేసుకుంటాను అన్న స్టేజ్కి వెళ్ళిపోయినాను నేను. అప్పుడే నేను నా చెడు అలవాట్లన్నీ వదిలేశాను. అప్పుడే నేను తీసుకున్న నిర్ణయాలన్నీ కప్పిడేసుకున్నాను. ఇంత గొప్ప దేవుడా, నేను చదువుతున్న దేవుడు ఇంత మంచివాడా, అంటే నేను కూడా ఈయనకిలా ఉండాలి. నేను చేసిన అవన్నీ గుర్తుకొచ్చినాయి అన్న. నేను చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చినాయి, నేను చేసిన ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. అయితే ఎప్పుడైతే అవన్నీ గుర్తుకొచ్చినాయో నేను వెంటనే డిసైడ్ అయ్యానన్న, ఇలాంటి మంచి వ్యక్తి కోసం నేను బ్రతకాలి, ఇలాంటి మంచి యేసుక్రీస్తు వారి కోసం నేను జీవించాలి. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నిజంగా నన్ను రక్షించడానికి నా కోసం భూమి మీదకి వచ్చాడు. నన్ను పాడు చేస్తున్నది ఏంటో కాదు, నన్ను డాన్సే పాడు చేస్తుంది. ఆ డాన్స్ వల్ల చాలా మంది అమ్మాయిలకి నేను దగ్గర అయ్యాను, చాలా మంది నన్ను తాగడానికి ప్రేరేపించారు, నేను తాగాను. అండ్
చాలా చెడు అలవాట్లన్నీ అలవాటైనాయి. కానీ ఈ బైబిల్ చదువుతుంటే నాకు అన్ని మంచిగానే వస్తున్నాయి అన్న. మంచి మార్గం ఏర్పడినాక నాకు అక్కడే అర్థమైపోయింది ఇవన్నీ ఈ చెడంతా పక్కకు పోతున్నట్టు, ఒక తెలియని మంచి నా హృదయంలోకి వస్తున్నట్టు నాకు ఫీల్ వచ్చిందన్న. నిజంగా ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసుకునేవాడిని. రాత్రి 1 గంట ఆ టైంకి ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకునేవాడిని. ఏడ్చేసేవాడిని ఆయన దగ్గర, తండ్రి నన్ను క్షమించండి తండ్రి, నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో పొరపాట్లు చేసిన తండ్రి, నన్ను క్షమించండి తండ్రి అని చెప్పి ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు ఎప్పుడైతే అలా మారు మనసు కలిగిందో అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కోసం చనిపోయిన వ్యక్తి కోసం నేను బ్రతకాలి, నా కోసం భూమి మీదకి వచ్చిన ఆ యేసుక్రీస్తు వారి కోసం నేను పవిత్రంగా బతకాలి అని మంచి నిర్ణయం తీసుకొని ఇంకా నేను అప్పటి నుంచి మారిపోయాను. ఎప్పుడైతే మారిపోయానో ఈ మారిపోయానన్న విషయం కొద్ది రోజుల్లోనే మొత్తం అందరికీ తెలిసిపోయిందన్న. ఇప్పుడు నేను ఫేమస్ అవ్వడానికి ఇంచుమించు 3-4 సంవత్సరాలు పట్టిందన్న అందరికీ తెలియడానికి. కానీ నేను మారిపోయినన్న ఒక్క విషయం 3 రోజులు పట్టిందని అందరికీ తెలియడానికి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేసేవారు, ఇది మారిపోయావంటరా, ఏదో మతం పుచ్చుకున్నావంట. ఎక్కడికి వెళ్ళిపోయినా నేను ఎక్కడున్నా నాకు ఇదే అందరూ కమ్మగొట్టేవారన్న. మారిపోయావంట, దేవుడు గొర్రెపెట్ట అయిపోయావంట, ఏంటి డాన్స్ వదిలేసినట్టేనా అని చెప్పి చాలా మంది అన్న. ఆఖరికి ఏ మాస్టర్ అయితే నన్ను తీసుకున్నారో, చైతన్య మాస్టర్ అన్న, ఈ చైతన్య మాస్టర్ కూడా నన్ను చాలా సార్లు కమ్మగొట్టారన్న. చాలా సార్లు రే గొర్రెబిడ్డ వచ్చిందిరా చూడండి అని చెప్పి చాలా సార్లు కమ్మగొట్టేవారన్న. నేను ఎక్కడ బాధపడలేదన్న. నిజంగా అలా ఎప్పుడైతే అలా కమ్మగొట్టేవారో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు బైబిల్ అర్థమైంది, దేవుడు అర్థమయ్యాడు. అప్పుడు ఆ ఒక్క విషయంతో నేను ఎప్పుడు కూడా బాధపడలేదన్న. డాన్స్ ని విడిచిపెట్టానన్న విషయం కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. అయితే ఎప్పుడైతే డాన్స్ ని విడిచిపెట్టానో ఇప్పుడు నాలో ఒక జనం అనేది స్టార్ట్ అయిందన్న. బతికితే నీతిగా నిజాయితీగా బ్రతకాలి. ఇప్పుడు నా సమాజం అంతా పాడైపోయింది. మా ఊర్లో అన్న ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒకడే ఉండేవాడు అన్న, గంజాయి కాల్చేవాడు. ఒకరు లేదా 2 ఉండేవారు. ఇప్పుడు 30 మంది పైన దాటేశారన్న. ఎక్కువ మా ఊర్లో సారా వ్యాపారాలు జరుగుతాయన్న. ఆ కాలనీ అంతా చెడిపోయిందన్న. దేవుడికి చాలా దేన స్థితిలో ఉన్నారు, దేవుడికి చాలా దూరంగా ఉన్నారు, అందరూ చెడిపోయారు. ప్రతిరోజు ఏదో గొడవ ఉంటది, ప్రశాంతత ఉండదు ప్రతిరోజు. అయితే నేను మారిన తర్వాత ఫస్ట్ తీసుకున్న గోల్ ఏంటంటే అన్న, నా ఊరు నేను బాగు చేసుకోవాలని. ఆ యూత్ ని ఎవరైతే గంజా కాల్స్తున్నారో, ఎవరైతే డ్రింకింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వీళ్ళందరినీ నేను మార్చుకోవాలన్న. అలాగే సారా వ్యాపారం ద్వారా అన్న, సారా ద్వారా మా వాళ్ళు చాలా మంది చనిపోయారన్న. దాంట్లో మా డాడీ కూడా ఉన్నారన్న. మా డాడీ చనిపోయాడన్న. మా చుట్టుపక్కల కృష్ణ బాబాయ్ అని చెప్పి, అంకుల్స్ అని చెప్పి చాలా మంది మా చుట్టుపక్కల అందరూ చనిపోయారన్న ఓన్లీ సారా ద్వారానే. ఒక ఆయన అండి తాగిన మత్తులో వెళ్ళి పట్టాలేమో పడుకున్నాడండి. పడుకుంటే ట్రైన్ వచ్చి ఎక్కేసిందండి. ఇంకో ఆయన తాగిన మత్తులో హైవే దాడుతున్నప్పుడు వచ్చి వ్యాన్ కొట్టేసింది. ఈ సారా వల్ల చాలా మంది చనిపోతున్నారు. నేను మార్చుకుంటే నేను మారాల్సింది నా సమాజాన్ని నా కాలనీ నేను మార్చుకోవాలి. అది నా పెద్ద గోల్ కొంటే పెట్టేసుకున్నాను. నా గోల్ అనేది ఫస్ట్ క్రిస్టియన్లోకి వచ్చిన తర్వాత జోడి ఇండస్ట్రీలో అడిగి పెట్టాలన్న గోల్ పోయి నా సమాజాన్ని నేను మార్చుకోవాలన్న గోల్ వచ్చిందన్న. సమాజాన్ని అంతా మార్చుకోవాలి, నా కాలనీని ఫస్ట్ మార్చుకోవాలి, నా యూత్ అందరినీ బాగు చేసుకోవాలి, సారా వ్యాపారాలు లేకుండా వాళ్ళందరినీ దేవునికి దగ్గరగా చేసి ఒక ఏదైనా తోటలో ఎలా ఉంటే బాగుంటుందో పచ్చని పార్క్ లా ఉండాలన్న మా కాలనీ అంతా. దేవుని యొక్క రాజ్యాన్ని అలా ఉండాలన్న, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. ఒక ఏదైనా వనంలో సంతోషంగా ఎలా ఉంటారో కుటుంబాలు అలా తయారు చేయాలన్న నా గోల్ అన్నది. అంటే నేను మారిన తర్వాత అన్న కొరియోగ్రాఫర్ అని చెప్పాను కదన్న, పవన్ అన్న అని చెప్పి కొరియోగ్రాఫర్ అన్న, డీజోడి కొరియోగ్రాఫర్ అని కాల్ చేశారు. కాల్ చేసి తమ్ముడు నువ్వు సెలెక్ట్ అయిపోయావు, డీలోని కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిపోయావు, నువ్వు రెడీ. అంటే మెయిన్ హీరోగా. అవునన్న, సెంటర్ లో నువ్వు సెలెక్ట్ అయిపోయావు తమ్ముడు, నువ్వు రెడీ అయిపో అన్నాడు అన్న. అన్నకి తెలియని విషయం ఏంటంటే నేను మారిపోయిన అన్న విషయం అన్నకి తెలియదట. అప్పటికి దేవుడు నాలోకి వచ్చేసాడు, నా హృదయాన్ని అంతా మార్చేశాడు, చెడితనాన్ని అంతా తీసి ఒక దేవుడు ఒక మంచి హృదయాన్ని నాకు ఇచ్చాడు అన్న విషయం అన్నకి తెలియదు. అన్నయ్య నా కోసం సంబరపడిపోతున్నాడు అన్నయ్య. కానీ నా ఆనందం ఏంటంటే నేను మారాను, ఒక గొప్ప విషయం, ఒక మంచి దేవుడిని తెలుసుకున్నాను అన్న విషయంలో నేనున్నాను. అప్పుడు అన్నయ్యకి నేను చెప్తాను, అన్నయ్య నన్ను క్షమించాలన్న, మీరు నా కోసం చాలా త్యాగం చేశారు, నిజంగా నన్ను తీసుకున్నారు, కానీ నేను మారిపోయినా, ఇప్పుడు నేను డాన్స్ చేయలేనన్నా అనగానే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నిజంగా. అదే ఏంట్రా బాబు ఇంత మంచి పొజిషన్ వదులుకున్నావు, ఎంత హార్డ్ వర్క్ చేస్తావు, ఎంత మంది నీకు ఫాలోయింగ్ ఉంది, మన గ్రూప్ అందరిలో బెస్ట్ నువ్వే,
నువ్వేటర్ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ డిఫరెంట్ గా చూసారన్న. నేను అన్నయ్యకి చెప్పానన్న, పవన్ అన్నకి చెప్పాను. అన్నయ్య చాలా బాధపడ్డానన్న, ఏడ్చాడన్న. నిజంగా ఏడిస్తే అన్నయ్య నిజంగా చాలా బాధపడ్డానన్న నేను కూడా. కానీ అన్నయ్య పాపం అప్పుడప్పుడు ఫోన్ చేసి, రే మధు ప్లీజ్ రే ఒక్కసారి ఆలోచించరా, రే రాక వచ్చిన అవకాశం రా, ప్లీజ్ రా ఒక్కసారి ఆలోచించరా, రే పోతే పోనీరా, దాన్ని అంతగా పక్కన పెట్టరా, మతాన్ని పక్కన పెట్టి డాన్స్ చేసి కంటెస్టెంట్ అయ్యి మనం విన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఆ మతాన్ని పుచ్చుకోరా అని కూడా అన్న. అంటే ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు కానీ ఆయన నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చాడా, నా కోసం ప్రాణం పెట్టాడా అని ఈ విషయాలు నాకు తెలిసినప్పుడు అన్న నిజంగా నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యాను, బాధపడిపోయాను లోన. నిజంగా ఈయన నా కోసం వచ్చాడు, ఈయన కోసం నేను పవిత్రంగా బతకాలి అనే ఆలోచనే నా హృదయంలో గుద్దేసిందన్న. నిజంగా నేను చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చినాయి అన్న. ఎప్పుడైతే ఆయన ఈ బైబిల్ నేను చదువుకున్నానన్న, అప్పటి కానించి నాలో ఉన్న ప్రతి పాపం నన్ను బయట పెట్టినాయి అన్న. బైబిల్ బయట పెట్టిందన్న, ప్రతి పాపం నేను చేసిన ప్రతిదీ పెట్టిందన్న. ఇప్పుడు పెట్టింది నేను కప్పుకోవాలంటే నేను బాప్తిసం తీసుకోవాలన్న. సో నాకు అవే 10 సార్లు గుర్తుకు రావడం వల్ల ఎన్ని పోవాలంటే ఏం చేయాలి, నా పాపాలు నాకు పదే గుర్తుకొస్తున్నాయి అన్న. నేను బ్రతకనివ్వట్లేదు, నేను పాపాల్లో సరిగ్గా నన్ను ఫ్రీగా ఉండలేకపోతున్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలో, ఇప్పుడు ఎన్ని కప్పుకోవాలంటే నేను చేయవలసింది ఒకటేనన్నా, అది బాప్తిసం తీసుకోవడం. అది దేవుని ద్వారా తెలుసుకున్నానన్న. ఎప్పుడైతే ఈ బాప్తిసం తీసుకున్నానో అప్పుడు కానించి అప్పుడు నా మనసు తేలికైందన్న. ఒక ఆత్మీయతలో ఉన్నాను ఆ రోజుల్లో, నన్నే నడిపించేవాడు ఆయన. మెయిన్ కరోనా టైంలో ఇంట్లో ఉన్నాడు. ఆ టైంలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇంట్లో రాకపోతే మారరేమో, నేను మారనన్నా. ఒకవేళ కరోనా రాకపోతే ఇప్పుడు నేను ఉంటానా ఉండలేని కూడా నేను చెప్పలేను. ఈ కరోనా రావడం వల్ల నేను ఇంట్లో స్టక్ అయిపోవడం జరిగిందన్న. ఈ స్టక్ అవడం వల్ల నేను ఫోన్ నొక్కడం జరిగింది. ఈ ఫోన్ నొక్కడం వల్ల ఫోన్ ద్వారా బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను నేను. ఈ స్టార్ట్ చేయడం వల్ల నా పాపాలు తెలిసిన తర్వాత నేను ఎలాగైతేనో దేవుళ్ళలోకి వచ్చి దేవుడు నా హృదయాన్ని మార్చి నన్ను టోటల్ గా క్లియర్ చేసాడు. ఆ మార్గాన్ని నుంచి తొలగించాడు. నాకన్నా డాన్స్ లో ఉన్నప్పుడన్నా నాకు బాగా మందు అలవాటు కూడా అప్పుడే అయిపోయిందన్న. అమ్మాయిల పిచ్చి అలవాటు అయిపోయింది. ఒక మనీ అనేది పిచ్చి పడేసింది. మనీ కోసం నేను మోసాలు చేయడానికి కూడా సిద్ధపడే టైంలో ఆ దాంట్లోకి తీసిపోయింది నన్ను ఈ డాన్స్ అనేది. మంచి పేరు ప్రతిష్ట అయితే వచ్చిందన్న, కానీ దాంతో పాటు ఈ చెడు అలవాట్లు కూడా నాకు అలవాటు అయిపోయిందన్న. మెయిన్ విచిత్రం ఏంటంటే అన్న, ఈ బైబిల్ చదివిన తర్వాత ఎంతమంది అమ్మాయిలతో అయితే నేను చాట్ చేశానో, ఎంతమంది అమ్మాయిలతో అయితే నేను వలకరగా మాట్లాడానో, వాళ్ళందరికీ ఒక్కరిని కూడా వదలలేదన్న. వాళ్ళందరికీ దేవుని పరిచయం చేశానన్న. అందరికి దేవుడి కోసం చెప్పాను. వాళ్ళు వింటారా వినరా అనే విషయం పక్కన పెట్టే, నేనైతే ప్రతి ఒక్కరికి దేవుడి కోసం చెప్పానన్న. ఈ బైబిల్ నేను మారిన తర్వాత అన్న నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మెసేజ్ చేశారన్న, రా బైబిల్ చదువుతున్నావు, ఆ బైబిల్ కోసం నీకేం తెలుసు, పాత నిబంధనలు ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎందుకు ఆ బైబిల్లోనే చాలా మంది తప్పులు చేశారు, బైబిల్ ఒక బూతు పుస్తకం అని కూడా చెప్పారన్న. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్న, బైబిల్లో తప్పులు పాపాలు చేసింది కేవలం భక్తులు మాత్రమే, మనుషులు మాత్రమే. దేవుడు ఒక్క పాపం చేయలేదన్న. ఎందుకన్నా సమాజానికి ఇంకా మొత్తం ప్రపంచానికే సవాల్ చేశాడన్న. నాలో ఒక్క తప్పు ఉంటే చూపించని చెప్పి ప్రపంచానికే సవాల్ చేశాడు. అలా సవాల్ చేసిన వ్యక్తుల్లో లేదా దేవుల్లో ఒక్కని చూపించన్నా చాలు. నేను నిజంగా అలా సవాల్ చేసిన వ్యక్తుల్లో లేదా దేవుల్లో ఒక్కలు చూపిస్తే నేను దేవుని విడిచిపెట్టి ఆ దేవుని నమ్ముకుంటాను. నిజంగానన్న. ఎప్పుడైతే నా చదువును పక్కన పెట్టేసి 3-4 సంవత్సరాలు అవుతుందో, ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానన్నా, ఆ బైబిల్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ కొంత వచ్చిన థాట్ ఏంటంటే, నేను బాగా చదువుకోవాలని అప్పుడు పెన్న పట్టుకున్నాను. నిజంగా అప్పటి నుంచి నేను బాగా చదువుకోవాలని చదువుకుంటున్నాను. ఒకవేళ బైబిలే పరిచయం లేకపోతే నేను చదవడం ఎప్పుడు మానేసేవానన్న. చదవకుండా మానేసి ఇంక పోరంబోకుని అయిపోతుందే మనకు తెలిసి. బైబిల్ పట్టుకున్నాకన్నా నాకు చదువు బాగా అలవాటు అయిందన్న. ఒక సహోదరుని ప్రేమించాలి, ఒక శత్రువును ప్రేమించాలి, ఇంకా సమాజాన్ని ప్రేమించాలి, సమాజాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రతిదీ మంచిగా చేయాలి, మంచిగా చూడాలి, ప్రతిదీ మంచిగానే పదాలు దీని ద్వారా నాకు అలవాటు అయిందన్న. అంతకుముందు నాలో అసలు మంచే లేదు అన్న. అయితే నేను కాలేజ్లో కూడా జాయిన్ అయ్యానన్న. ఇది నేను మారు మనసు పొందిన తర్వాత ఎక్కడ జాయిన్ అవుదామన్నా ఆలోచించుకొని కాకినాడలో అయితే నేను జాయిన్ అయ్యానన్న. కాకినాడ పిఆర్ కాలేజ్ డిగ్రీలో నేను జాయిన్ అయ్యాను. ఈ జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను కఠినంగా దేవుని విషయంలో చాలా గట్టిగా ఉండేవాడిని అన్న, ఆత్మీయంగా ఉండేవాడిని. 10 మంది అమ్మాయిల్ని నా ముందు పెట్టినా ఒక్క కాలు కూడా ఆ అమ్మాయి కాలు కేసి కూడా నేను చూడను. అంత పరిశుద్ధంగా బ్రతికాను నేను ఆ రోజుల్లో. ఆ కొత్తలో ఒక్క అమ్మాయి వేసి కూడా నేను చూసేవాని కాదు. అంటే కాలేజీలో ఒక అబ్బాయి నన్ను కొట్టేశాడన్న, దవడమే కొట్టేస్తాడు చిన్న ఇష్యూ వల్ల.
కొడితే అప్పుడు నాకు నిజంగా నాకు కొట్టాలనిపించింది, కానీ అప్పుడు నాకు ఆ టైంలో బైబిల్ గుర్తుకొచ్చి నీ శత్రువుని ప్రేమించాలనే ఆజ్ఞ గుర్తుకొచ్చి వెంటనే నేను దూరంగా వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేశాను. అప్పటికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఎవరైనా నిన్ను ఎవరో కొట్టారంట కదరా, నీకు అంత మంచి పేరు ఉంది కాలేజీలో, ఎవరా నేను అవమానపరిచింది చెప్పు, మేము వాళ్ళు కొడేస్తామని చెప్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసింది, మాట్లాడింది ఒకటే మాట అన్న, కొట్టింది నన్ను, నేనే అబ్బాయిని క్షమించేసాను, మీరు ఆ అబ్బాయిని ఏమనకండ్రా, మనం అలా ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి, అదే గొప్ప మనిషి అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాను. అయితే నేను కాలేజ్ జాయిన్ అయ్యి కొన్ని రోజుల తర్వాత నా కోసం మా టీచర్ గారికి ఎవరో చెప్పారు, ఈ అబ్బాయి డీలో చేస్తున్నాడంట, ఈ అబ్బాయి ఇలా చేసాడంట అని చెప్తే ఆ మేడం నన్ను ఇబ్బంది పెట్టారన్న. అంటే తెలుగు మేడం సుజాత మేడం అని చెప్పి మేడం గారు, ఆ మేడం కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవారన్న. ఆ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల ఇప్పుడు నేను డీలో చేసిన విషయం అర్థమైంది కదనా. ఇప్పుడు నా ద్వారా టీంని ఫామ్ చేద్దామని కాలేజ్ లో టీంని ఫామ్ చేసి ఈ కాలేజ్ తరపు నుంచి డాన్స్ ఆ కాంపిటీషన్ గట్రా తీసుకువెళ్దామని మేడం గోల్. అయితే నా కోసం చెప్పారన్న. ఆ మేడం వచ్చినప్పుడు క్లాస్ తీసుకునేవారు, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచేవారు, పిలిచి ప్రతిసారి వచ్చి, మధు నువ్వు డాన్స్ రావంట కదా, నువ్వు ఇలాగా మన టీంని ఫామ్ చేయాలి, నీకు ఎంతమందిని ఇస్తాను వాళ్ళందరికీ డాన్స్ నేర్పించాలి అని చెప్పేవారు మేడం. మేడం నేను చెప్పేవాడిని, మేడం నేను డాన్స్ మానేసిన మేడం, నా జీవితాన్ని అంతా దేవునికి అంకితం చేసుకున్నాను, ఇంకా నేను నా లైఫ్ లో డాన్స్ చేయకూడదని నేను దేవునితోనే తీర్మానం చేసుకున్నాను మేడం, ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని చెప్పి మేడం చెప్పాను. మేడం మరి ఆ మాటలు మేడంకి ఎలా అర్థమైనా తెలియదు, కానీ మేడం ప్రతిరోజున తెలుగు సబ్జెక్ట్ చెప్పడం, సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో పిలిచి అడగడం, మధు ప్లీజ్ మధు నేర్పించు మధు, మనకి ఎలాగా నాక్ ఉంది మధు, ప్లీజ్ మధు నేర్పించు మధు అని చెప్పి మేడం అడిగేవారు. నేను ఇదే మాట, మేడం ప్లీజ్ మేడం నేను నేర్పించలేను, నా జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్నాను, నేను డాన్స్ చేయకూడదని చెప్పి దేవుడితోనే తీర్మానం చేసుకున్నానని చెప్పి మేడం చెప్పాను. ఇలా ప్రతిరోజు ఇంచుమించు అన్న 1.5 years నన్ను మేడం బతిమాలుకున్నారన్న. ఆ మేడం ఎవరంటే హెచ్ఓడి, తెలుగు డిపార్ట్మెంట్ కే హెచ్ఓడి. ఆ మేడంని 1.5 years బతిమాలుకున్నాను, ఎక్కడ నేను డ్రాప్ అవ్వలేదు. నేను మేడం అదే అడగడం, నేను అదే చెప్పడం. అయితే ఒకసారి ఏం జరిగిందంటే అన్న, చాలా సార్లు స్టూడెంట్స్ నన్ను తిట్టారన్న, రే హెచ్ఓడి అయ్యి ఉండి మేడంని అన్నిసార్లు బతిమాలించుకుంటావా, నీకు అసలు డాన్స్ వచ్చా, నీకు అసలు ఇది వచ్చా అది వచ్చా, మేడం అంతసేపు అలా బతిమాలించుకొచ్చా అని చెప్పి చాలా మంది తిట్టారన్న. తర్వాత ఇదే విషయం సార్లు కూడా తెలిసింది, ఇలాగా ఒక అబ్బాయి మేడంని బతిమాలించుకుంటున్నాడు, హెచ్ఓడిని ఇన్ని నెలల లెక్క నుంచి బతిమాలించుకుంటున్నాడు అని తెలిసాక కొంతమంది సార్లు కూడా నా దగ్గరికి వచ్చి తిట్టారన్న. తిట్టారు, రే హెచ్ఓడి ఆవిడ ఎంత స్థాయి, నీది అంత స్థాయి, ఒక మేడం అలా బతిమాలించుకొచ్చా హెచ్ఓడి మేడంని, ఆవిడ పెద్ద స్థాయి గల మేడం, ఎందుకు అలా బతిమాలించుకుంటున్నావు, నువ్వు డాన్సర్ అంట, పెద్ద తోపు అంట, ఈ పంట ఏది చూపించు, ఒకవేళ ఉంటే చూపించాలి కదా, ఏదో మతం అంట, ఎవడు చెప్పాడు, ఏ దేవుడు చెప్పాడు అలా చేయమని చెప్పి ఇలా తిట్టారన్న. ఇది నా దేవుడి వరకు వెళ్ళిందన్న, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నా ద్వారా ఆగిపోతే నేను వదిలేదు, కానీ నా దేవుడి వరకు వెళ్ళినప్పుడు నాకు బాధ కలిగిందన్న. ఎలాగన్నా డాన్స్ ఒక్కసారి వేసి చూపించి నా టాలెంట్ ఏంటో చూపించి ఇంకా మళ్ళీ పక్క వచ్చేయాలి, ఎందుకంటే ఇది నా దేవుడి వరకు వస్తుంది, నా దేవుని దూషించే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఒక్కసారి సంవత్సరంన్నర అడిగించుకున్నానన్న మేడంని. అప్పుడు నేను డాన్స్ అప్పుడేనా నేను డాన్స్ మళ్ళీ చేయడం ఒకే ఒకసారి చేశాను. అది నేను దేవునితో తీర్మానం చేసుకున్న తర్వాత ఇంచుమించు ఒక 3 సంవత్సరాలు డాన్స్ జోలికి వెళ్ళలేదన్న. అప్పుడు ఏ ఉద్దేశంతో చేశారు కూడా దేవుడికి తెలిసింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ డాన్స్ లోకి వెళ్ళానా నీతిగా బతకలేను, పవిత్రంగా జీవించలేను, ఒక తప్పు చేయకుండా ఉండలేను, కన్ఫర్మ్ గా మళ్ళీ డ్రింకింగ్ అలవాటు అవుతుంది అన్న, మళ్ళీ అమ్మాయిలు అలవాటు అవుతారు. డాన్స్ అంటే ప్రతి అమ్మాయికి ఇష్టం అన్న. ఎంత అమ్మాయి అంటే ఉదాహరణకి చెప్పాలంటే మా ఊర్లో ఎమ్మెల్యే కూతురు కూడా నన్ను లవ్ చేసింది. అంటే ఇలా కొంతమంది ఉన్నారు, ప్రతి అమ్మాయికి నేను అంటే ఇష్టం, ఎందుకంటే డాన్స్ వల్ల. నేను మళ్ళీ డాన్స్ లోకి అడిగి పెట్టినాకో మళ్ళీ అందరూ నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ నాకు అందరూ ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నాకు మళ్ళీ ఈ పవిత్రత అనేది పోతుంది. అప్పుడు దేవుడు నా జీవితంలోకి వచ్చి నా కోసం శిలువ త్యాగం చేశాడు కదన్నా, అది వ్యర్థం అయిపోద్దన్న భయంతో నేను దాంట్లోకి వెళ్ళలేదు. మీకు అర్థమైంది నా పాయింట్? దాంట్లోకి నేను వెళ్ళలేదు. ఈ వెళ్ళలేదన్న సమయంలో మేడం ఎప్పుడైతే ఇలా అన్నారో, మేడం అనిన తర్వాత నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను, సరే డాన్స్ చేద్దాం, పవిత్రంగా చేద్దాం. అంటే ఈ జోలికి వెళ్ళకుండా, అమ్మాయిల జోలికి వెళ్ళకుండా, మనం ఆ నీతిని అవినీతిగా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ డాన్స్ చేద్దామన్న ఒక్క ఉద్దేశంతో నేను అడిగి పెట్టాను. నాకు అర్థం కాకపోయింది ఏంటంటే నేను తీసుకున్న తీర్మానం ఎప్పుడైతే మిస్ అయ్యానో, ఆ మిస్ అయింది కూడా దేవుని చిత్తం దాంట్లో ఉందన్న విషయం నేను గ్రహించలేకపోయినాను. నేను ఎంత బలవంతం చేసినా ఉండలేకపోయాను. ఏదో విధంగా తీర్మానం ఒక మిస్ చేసే స్థితికి వచ్చింది మేడం ద్వారా.
మిస్ చేసిన తర్వాత డాన్స్ టీమ్ నేను ఫామ్ చేసుకున్నాను ఆ కాలేజ్లోనే. 2 సాంగ్లు కొరియోగ్రఫీ చేశాను ఓన్గాను. ఆ 2 సాంగ్లు కొరియోగ్రఫీకి మొత్తం కాలేజ్ అంతటికి నా పేరు మూత మోగిపోయిందన్న. ఎందుకంటే ఆ విధంగా నేను డాన్స్ ని డిజైన్ చేశాను. అట్రాక్ట్ చూసినట్టు ప్రతి ఒక్కరు బుర్ర తిప్పకూడదు, అలా ఉండాలి ఒక కొరియోగ్రఫీ అంటే. అలా చేసి మొత్తం కాలేజ్లో 2 సాంగులతో కాలేజీలో మొత్తం అందరినీ నా వైపు తిప్పుకున్నాను. అప్పుడు మేడం ఏం చేశారంటే, నువ్వు 2 సాంగులు కాదు ఇంకా చేయాలి, మనకి నాక్ ఉంది, చూసావు కదా నీకు ఎంత పేరు వస్తుందో, సార్లు కూడా నిన్ను పొగుడుతున్నారు, మేడంలు కూడా, స్టూడెంట్స్ కూడా నీ పేరు మూత మోగిపోతుంది కాలేజ్లో, నువ్వు ఈ టైంలో ఆగిపోకూడదు, ఇంకా నువ్వు ఎదగాలి, నీకు సపోర్ట్ చేస్తాను నేనని చెప్పి మేడం వాళ్ళు నన్ను గైడెన్స్ ఇచ్చేవారు కాలేజ్లో. ఈ గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇదే ఫ్లోలో సరేలే ఇప్పటి వరకు నేను పవిత్రంగానే జాగ్రత్తగానే చేశాను అంటే, అప్పుడు నేను పవిత్రంగానే చేశాను అన్న, జాగ్రత్తగా నీట్గానే డ్యాన్స్ చేశాను, అప్పుడు నేను పర్లేదు, ఇదే ఫ్లోలో మళ్ళీ చేద్దాం అని చెప్పి మళ్ళీ డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు బాయ్స్ కూడా యాడ్ అయ్యారు. ఇంచుమించు ఒక 10 మంది బాయ్స్, ఒక 15-20 మంది గర్ల్స్, మొత్తం ఈ టీం అంతా యాడ్ అయ్యారు. యాడ్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఈ డాన్స్ నాకు బాగా అలవాటు అయ్యి వాళ్ళు ఉన్న డాన్సర్లు అందరూ నాకు దగ్గర అయిపోయారు. దగ్గర అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నాకు దగ్గర అయ్యారో అప్పుడు కానించి దేవుడి కోసం చెప్పడం స్టార్ట్ చేశాను అన్న. బాయ్స్ అందరికి, గర్ల్స్ అందరికి దేవుడి కోసం చెప్పడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది ఇప్పుడు బాప్తిసం తీసుకొని నా వెంట ఉన్నారన్న. మా ఫ్రెండ్ ఒకడు పవన్ అని చెప్పి, తను డాన్స్ లో పరిచయమైన వ్యక్తి అన్న. డాన్స్ లో పరిచయమైన వ్యక్తే ఆ ఫ్రెండ్ ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు అన్న కాకినాడలో. నా బెస్ట్ ఫ్రెండ్ అన్న తనది కూడా చాలా మంచి సాక్ష్యం అన్న. ఆ డాన్స్ టీమ్ లో ఉండే ఇంచుమించు 4-5 వచ్చారన్న బాప్తిసం తీసుకున్న వాళ్ళు. అప్పుడు అర్థమైంది నాకు, అంటే దీంట్లో కూడా దేవుని చిత్తం ఉంది, అందుకే నేను తప్పాను అప్పుడు అర్థమైంది అన్న. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు కానీ తప్పాను. డాన్స్ లో ఎప్పుడైతే నేను మళ్ళీ అడిగి పెట్టానో కొన్ని రోజుల తర్వాత నేను లోకంలో కలిసిపోయాను. మళ్ళీ దాంట్లో ఉండి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను, చాలా కష్టపడ్డాను. నా ఒపీనియన్ ఏంటంటే అన్న, బాగా చదువుకోవాలన్న, బాగా చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ సాధించి దేవుని కోసం అవసరమైతే విడిచిపెట్టి అప్పుడు నేను దేవుని సేవ చేయాలన్న. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎందుకు కావాలంటే చాలా మంది అనుకుంటున్నారన్న, తప్పుగా అనుకుంటున్నారు. ఎలాగంటే ఏమీ తోచక దేవునిలోకి వచ్చాడు, ఏమి సాధించలేక దేవునిలోకి వచ్చారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కూడా అన్న. ఇది దేవునికి మహిమకరంగా ఉండదన్న. నిజంగా నాకు బాధ కలుగుతుంది. సో దీనికోసమన్నా నేను కన్ఫర్మ్ గా గవర్నమెంట్ జాబ్ సాధిస్తానన్న. గవర్నమెంట్ జాబ్ సాధించి నేను అప్పుడు దేవుని కోసం అవసరమైతే అది విడిచిపెట్టి దేవుని సేవ చేయాలన్న. ఈ యవ్వన వయసులో ఉండి ప్రతి ఒక్కరు ఆస్తులు ఎలా సంపాదించుకుందాం అని చెప్పి చేసుకుంటారన్న. కానీ నా గోల్ ఏంటంటే, అంటే నా వయసులో నా తీర్మానం ఏంటంటే, ఆస్తులు ఎలా సంపాదించుకుందాం అని కాదన్న, ఆత్మలు ఎలా సంపాదించాలన్న ఒక్క మంచి నిర్ణయం నేను తీసుకున్నాను. మా మమ్మీకి దేవుడి కోసం పెద్దగా తెలియదు అన్న, పెద్దగా చర్చ్ కూడా వెళ్ళదు, కానీ చాలా మంచిదన్న. నేను దేవుని పని మీద ఎక్కడికి వెళ్ళినా ఆ రాత్రి 1 గంట అయినా పర్లేదు, 2 గంటలు అయినా పర్లేదు, వచ్చినా ఆ టైంకి వచ్చినా కూడా మా మమ్మీ ఏమందన్న, ఒక్క మాట కూడా నన్ను ఏమనలేదు. నిజంగా కొంతమంది అయితే నాకు చెప్తారు, రే రారా దేవుని పనికి వెళ్దాం అని చెప్పి మారిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు చర్చికి వస్తారు, సొంత కుటుంబస్తులు. కానీ వాళ్ళే మా మమ్మీ పంపించలేదురా, మా డాడీ పంపించలేదురా, మా డాడీ తిడుతున్నారా ఈ టైం అవుతుందని, మా మమ్మీ తిడుతున్నారా ఈ టైం అవుతుందని చెప్పి చాలా మంది అలా చెప్పి వాళ్ళు విన్నానన్నా నేను. కానీ మా మమ్మీ చర్చికి రాదన్న, దేవుడు అంటే తెలియదు పెద్దగా, కానీ దేవుని విషయంలో నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అన్న. ఒక్కసారి కూడా తిట్టింది లేదన్న. మా డాడీ అన్న ఇప్పుడు వచ్చి నా లైఫ్లో ఒక్కసారి కొట్టాడన్న. అంతకుముందు ఎక్కడ ఒక్కసారి కూడా మా డాడీ కొట్టలేదన్న. చాలా మంచోడు అన్న. మా డాడీకి మించిన మంచోడు నా ప్రపంచంలో యేసుక్రీస్తుని పక్కన పెడితే ఎవరన్నా చూడలేదన్న. అంత మంచోడు అన్న, చాలా మంచోడు. ఇంకో విషయం అన్న, మా బెస్ట్ ఫ్రెండ్ అన్న పవన్ అని చెప్పి నా ప్రాణ స్నేహితుడు అన్న. ఎలాగంటే నిజంగా బైబిల్లో నేను దావీదైతే తన యోనాతాన్, అంత మంచి ఫ్రెండ్స్ అన్న. కలిసి ఉంటే దేవుని పనిలోనే కలిసి ఉందాం, చచ్చిపోతే దేవుని పనిలోనే చచ్చిపోతాం అని చెప్పి ఇద్దరు నిర్ణయం తీసుకున్నాం అన్న. మా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అన్న నాకు. నా జీవితంలో నేను చేసిన పాపాల కంటే నేను చేసిన దేవుని పనిలో ఎక్కువ ఉండాలన్న. కాలేజీలో ఒక సంఘటన జరిగిందన్న. మేము కాంపిటీషన్కి వెళ్తుంటే ఒకసారి బైక్ మీద మా వెనకాల వచ్చేవాళ్ళు మమ్మల్ని గుద్దేశారు వచ్చి. అంటే ఒక ఆడావిడి ఒక మగ ఆయన బండి మీద వస్తున్నారు. మేము ఆ టైంలో సైడ్ నుంచి ఇలా వస్తుంటే మమ్మల్ని గుద్దేస్తే మా కాలుకి పెట్టుకుంటే స్టాండ్ ఉంటుంది కదన్నా, మనం కాలు పెట్టుకుంటాం. ఆ స్టాండ్ ఆవిడ కాలుకి తగిలేసి బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ వస్తే నేను చూసి బాధపడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేను మా ఫ్రెండ్ కలిపి తీసుకెళ్ళాం.
తీసుకువెళ్ళి కట్టించి అక్కడ మొత్తం అన్నీ చూసుకొని మేము నెంబర్ ఇచ్చామన్న. ఎందుకంటే పాపం కొంచెం బ్లడ్ తప్పు వాళ్ళదైనా మంచి మనసుతో మేము నెంబర్ ఇచ్చాం. చూడండి అమ్మ, ఏదన్నా సమస్య వస్తే మాకు కాల్ చేయండి, మేము అర్జెంటుగా కాంపిటీషన్కి వెళ్తున్నాం, మేము ఉండలేమని చెప్పి నెంబర్ ఇచ్చినందుకన్నా వాళ్ళు ఏం చేశారంటే రివర్స్లో మా మీద కేసు పెట్టారు. అంటే మంచి చూపిస్తే చెడు ఎదురైంది మాకు. రివర్స్లో కేసు పెడితే ఆయన పోలీసు మాకు కాల్ చేశారు. ఆ కాంపిటీషన్లో ఉండేవాళ్ళు నేను ఎత్తలేదన్న. సాయంత్రం ఎస్ఐ గారు ఇంచుమించు 15 కాల్స్ చేశారు, నేను ఎత్తలేదు. తర్వాత రిటర్న్ కాల్ చేస్తే అర్జెంటుగా నువ్వు జైల్లోకి రా అన్నారు. పోలీస్ స్టేషన్గా అర్జెంటుగా నువ్వు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రమ్మంటే, సార్ నేనేం చేశాను, అసలు తప్పు ఆవిడది, వాళ్ళే మమ్మల్ని వచ్చి గుద్దేశారు, తప్పు వాళ్ళది సార్, మేము ఇంకా వాళ్ళకి హెల్ప్ చేసాం, ఆ బ్లడ్ కట్టించి అన్నీ చూసుకొని అప్పుడు మేము పంపించాం, అదే పోయింది నెంబర్ ఇచ్చాం సార్, ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తారని, అంతేగాని కేసు పెడతారని నెంబర్ ఇవ్వలేదు. అనగానే అర్జెంటుగా నువ్వు రా, వాళ్ళు ఎక్కడ ఉన్నా నువ్వు రా అంటే వెంటనే నేను నా కోసం జీప్ వచ్చింది సార్. హాస్టల్ వరకు జీప్ వస్తే జీప్ ఎక్కేసి వెళ్ళాను సార్. ఎందుకంటే నేను తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది నాలో, దేవుడు ఉన్నాడు. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఆవిడ మొత్తం కానిస్టేబుల్ అందరి ముందు, పోలీసులు అందరి ముందు, అక్కడ కంప్లైంట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరి ముందు నన్ను అవమానంగా మాట్లాడాడు సార్. ఆ పోలీస్ ఎస్ఐ గారు తిట్టారు, నన్ను అందరి ముందు తిట్టాడు. నేను బాధపడలేదు సార్, ఎందుకంటే తప్పు చేయలేదన్న ధైర్యం నాలో ఉంది కాబట్టి నేను బలంగా ధైర్యంగా ఉన్నాను. ఏ రోజైతే ఆయన తిట్టాడో 1 నెల తిరిగేసరికి ఆ కాలేజీలోని వాలీబాల్లో ఫస్ట్ ప్లేస్ మాది వచ్చిందన్న. ఆ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి ఆ ఎస్సీ గారే వచ్చాడన్న. ఏ నోటితో అయితే తిట్టాడో అదే నోటితో నన్ను పొగిడిచ్చాడన్న నా దేవుడు. ఇంకో సంఘటన ఏంటంటే, ఒకసారి డ్యాన్స్ ప్రాక్టీస్ టైంలో మా ప్రిన్సిపల్ సార్ నన్ను తిట్టేశారన్న. అంటే కాలేజీకి లేట్గా వచ్చాను, అది కూడా టీషర్ట్ వేసుకుని వచ్చానని. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు టీషర్ట్లు ఉండాలని, అప్పుడు మనం ఫ్రీగా చేయగలం. అయితే టీషర్ట్ వేసుకుని వచ్చానని చెప్పి మొత్తం స్టూడెంట్స్ అందరి ముందు నన్ను తిట్టాడన్న. తిట్టిన తర్వాత మొత్తం నేను ఆ డ్యాన్స్ టీం అన్న, కాలేజ్ టీంని, మా పిఆర్ కాలేజ్ 10 మందికి తెలిసిలా నేను చేశానన్న. ఎందుకంటే డ్యాన్స్ ద్వారా కేవలం మేము రోజా మేడంని కూడా కలిసామన్న. ఎలాగంటే మా డ్యాన్స్ చూసి ఆవిడ ఫిదా అయిపోయింది, స్టేజ్ ఎక్కేసింది మా దగ్గరికి వచ్చేసి. అలాగా డీలోనే చూస్తామన్న, బయట చూడలేం కానీ బయట చూపించాను. నేను పేపర్లో 4 సార్లు పిఆర్ కాలేజ్ తరపు నుంచి పేపర్లో 4 సార్లు పడ్డానన్న. అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికెట్లు 8 ఉన్నాయన్న, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్లు 4 ఉన్నాయన్న. ఇవన్నీ నాకు ఇన్ని అచీవ్మెంట్స్ రావడం బట్టి నాకు సన్మానం చేశారన్న. ఆ సన్మానం చేసిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నా, మా ప్రిన్సిపలే. ఏ రోజైతే తిట్టాడో, ఏ మాటతో అయితే నన్ను అలా రకాలుగా నన్ను అందరి ముందు తిట్టాడో వాళ్ళకన్నా ఎక్కువ ముందు నన్ను పొగిడి నన్ను సన్మానం చేశాడన్న. అప్పుడు నిజంగా అన్న నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందన్న. దేవుడు ఆ సాటిస్ఫాక్షన్ బెల ఇచ్చాడన్న. అద్భుతం అన్న. నిజంగా దేవుడు మన జీవితంలో ఉంటే అన్న ఎన్నన్నా సాధించగలం అన్న, ఏదన్నా చేయగలం అన్న. శత్రువుల ముందే దేవుడు తల ఎత్తుకునేలా చేస్తాడు, శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు, తిట్టిన నోరుతోనే పొగిడిలా చేస్తాడు. ఆయన బాగుంటుందని నా స్టైల్. అందుకే నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అన్న. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? ఇప్పుడు నేను ఎంఏ సోషియాలజీ చదువుతున్నాను అన్న. విజయనగరంలో చదువుతున్నాను, సెంట్రల్ ట్రైబ్ యూనివర్సిటీ కాలేజ్ అన్న, యూనివర్సిటీ. ఈ రోజులోనండి నిజంగా ప్రతి యవనస్తుడికి లేదా పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపించేది బైబిల్ ఒకటే ప్రపంచంలో. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క అలవాటు చెడిపోయిందే. ఒక్క మనిషికి మంచి అలవాటు అంటూ ఏముండవు, ఒకవేళ ఉండినా దాంట్లో చెడు అలవాట్లు కూడా ఉంటాయి. కానీ ఇవన్నిటి నుంచి, మన పాపాలన్నిటి నుంచి లేదా మన చెడు అలవాట్లు అన్నిటి నుండి బయటికి రావాలంటే ఒకే ఒక్కటండి, అది బైబిల్ ఒకటే. దీన్ని నమ్ముకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. యవనస్తులకి మరీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే యవనస్తులు చాలామంది తెలియక తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. గంజాయిలని, అలాగే సినిమాలని, అమ్మాయిలని, రకరకాల పేర్లతో రకరకాల అందరూ మాసిపోయారు. చాలామంది చనిపోతున్నారు కూడా లవ్ పేరట. కానీ ఒక్కసారి యవనస్తులకి నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఒక్కసారి మీరు జీవితాన్ని బైబిల్కి అప్పగించి బైబిల్తో మీ నిర్ణయం స్టార్ట్ చేసి దేవునితో మీ జీవితాన్ని నడిపించారనుకోండి, నిజంగా మీ జీవితాన్ని ఒక్క మంచి షేప్లో డిజైన్ చేస్తుంది బైబిల్. దీని డిజైనింగ్ ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు. అంత బాగుంటుంది, అందంగా ఉంటుంది. నిజమైన ఆనందం దీంట్లోనే దొరుకుతుంది. నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, యూత్కి ప్రత్యేకంగా ఒక్కసారి బైబిల్ని మీరు హత్తుకోండి, లేదా ఒక్కసారి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, లేకపోతే బైబిల్ చదవండి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక అందమైన జీవితం దేవుడు మీ అందరికీ ఇస్తాడు.
మీరందరూ బైబిల్ చదివితే, ఆయన చెప్పినట్లుగా పాటిస్తే. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు వరకు కూడా మీ అమూల్య సమయాన్ని ఇలా గడిపినందుకు, మీ సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నాకు చక్కని అవకాశాన్ని మీరు నిజంగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలన్న. మిమ్మల్ని కలిసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. వందనాలన్న.